కూకట్పల్లి కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబానికి 10 లక్షలు, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఘటన జరిగిన హెచ్ఎంటీ కాలనీ కల్లు కాంపౌండ్ సీజ్ చేసి వ్యాపార అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ వచ్చే నెల 20 లోపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్నోసార్లు ఉన్నత న్యాయస్థానం కానీ సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించిన ఎటువంటి చర్యలని చేపట్టకపోవడం ఈ ప్రమాదానికి కారణమైంది. నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి దీన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మృతుల విషయంలో వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇప్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరడం జరిగింది. అదే విధంగా తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్లకు 5 లక్షల రూపాయల పరిహారంగా ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది.